సార్లు మాట్లాడినా 2 సార్లు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అవడం ఇంకా తప్పది. నువ్వు 5 ఏళ్లకు ముఖ్యమంత్రిని చేసినాం నిన్ను. రాహుల్ గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు అబ్జర్వర్లు వచ్చి మా అందరు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకొని చేసిండ్రు. అంతవరకు బాగా ఉంది. నువ్వు 5 ఏళ్ళు మంచిగా పరిపాలించి నిజాయితీగా పరిపాలన చేయాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అవినీతి మీద గత 10 ఏళ్లలో ఏదైతే దోచుకున్నారో దాని మీద చర్యలు తీసుకొని వాళ్ళ దోషుల్ని కఠినంగా శిక్షించాలి, ఆ రికవరీ కూడా చేయాలి. ఇవన్నీ చేసి బంద్ చేసి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని మాట్లాడుతున్నావు కదా, అది తప్పు సార్. కానీ కాదు సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సెంట్రిక్ గానే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది కదా తెలంగాణలో. తప్పది. ఇది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 140 ఏళ్ల చరిత్ర ఉంది. రేవంత్ రెడ్డి నిన్నమన్న వచ్చిండు, ఈ రోజు వచ్చి రేవంత్ రెడ్డి తోటి కాంగ్రెస్ పార్టీ అని అంటే అది అది మాది అందరికి ఆమోదయోగ్యమైన మాట కాదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నీ అవమానించినట్టు మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తాం మేము అందరం. సో మీరు పార్టీలైనా ఇక్కడ క్రాస్ అవ్వరు. పార్టీ నేను రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రాణం, మాకు కాంగ్రెస్ పార్టీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ రక్తం సార్. కానీ ఇతను వచ్చి మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని అవమానించేటట్టు మాట్లాడితే, మా అందరిని అవమానించేటట్టు మాట్లాడితే అది నచ్చటం లేదు సార్. నీకు అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినా బాగుంది, అంతవరకు ఓకే, నీకు సహకరిస్తాం. మేము అందరం కలిసి టీం వర్క్ చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొద్దాం. అప్పుడు ఎమ్మెల్యేల మెజారిటీ అభిప్రాయం తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది ముఖ్యమంత్రి ఎవరు, అభ్యర్థి ఎవరన్నది. ఇప్పుడే నేనే ముఖ్యమంత్రి అని చెప్తుంది చూసినావా, దానికి పూర్తిగా వ్యతిరేకం.